హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే ఎలాంటి మైదా పిండి వాడకుండా హెల్తీగా అండ్ టేస్టీగా చేసుకోగలిగే 4 రకాల బోండా రెసిపీస్ని మీ ముందుకు తెచ్చేసానండి. మన ఫస్ట్ రెసిపీ అయితే వచ్చేసి ఇడ్లీ పిండితో పునుగులు అనమాట. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి. నేనైతే 1 కప్పు వరకు ఉదయం మిగిలిన ఇడ్లీ పిండిని తీసుకున్నానండి. అదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండి కూడా వేసుకోవచ్చు. కానీ గోధుమ పిండి హెల్త్కి మంచిదని నేను ఇక్కడ దీన్ని వాడుతున్నానండి. మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఈ రెండింటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ ఎక్కువ వేసుకోకండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పెరుగుని యూజ్ చేస్తున్నామండి. 1/2 కప్ వరకు పెరుగుని ఇలా గిలకొట్టి తీసుకుంటున్నాను. గిలకొట్టడం వల్ల ఈ పెరుగు అనేది త్వరగా కలుస్తుంది. పెరుగు కాస్తంత పుల్లగా ఉంటే చాలా బాగుంటాయండి టేస్ట్. పునుగులు అంటే ఇష్టపడని వారు ఎవరండి, అంత బాగుంటాయి అన్నమాట. ఇవి కూడా టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి చేతితోటి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. చిటికెడంతా సోడా సాల్ట్ కూడా వేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూడండి, ఇలా వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని మనం చిన్న చిన్న పునుగుల్లాగా ఆయిల్లో వేసేసుకోవాలి. ఆయిల్ మీద పడకుండా నెమ్మదిగా వేసుకోండి. చూడండి, అన్ని పునుగులని వేసేసుకున్నాక మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే మన పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి, దీంట్లోకి మనం వేరేలా కూడా చేసుకోవచ్చు. ఈ పిండిలో కాస్తంత కరివేపాకు, అలాగే జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలను వేసుకోవాలి. వీటితో పాటు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవచ్చు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అండి. ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకొని వీటిని కూడా మనం పునుగుల్లాగా వేసేసుకుందాము. ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మన సెకండ్ రెసిపీ వచ్చేసి మినపప్పు పిండితో పునుగులండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకున్న మినప్పిండి ఉంటుంది కదా అండి, అదే పిండి అనమాట. దీనికోసం నేను ఇక్కడ 1 కప్ వరకు రుబ్బుకొని పెట్టుకున్న మినపప్పు పిండిని తీసుకున్నాను. ఇందులోనే 2 స్పూన్స్ సూజీ వేసుకుంటున్నానండి. ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది. ఇందులోనే ఒక 3 స్పూన్స్ పుల్లటి పెరుగును తీసుకోండి. పుల్లటి పెరుగు తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి ఈ పునుగులు అనేవి. ఇవన్నీ వేసేసుకొని ఈ పిండిని మనం పునుగుల పిండిలాగా కలుపుకోవాలండి. బోండా పిండి ఉంటుంది కదా, ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. మీకు కావాలనుకుంటే సోడా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయలేదండి, నార్మల్ సాల్టే వేసాను. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందాము. మీకు ఏ సైజ్ ఇష్టమో అలా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ చిన్న చిన్నగా వేస్తున్నాను, మీకు పెద్దగా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో వీటిని బాగా కాలనిద్దాము. బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకుంటే మనకు పునుగులు అనేవి రెడీ అయిపోతాయి. హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే పైన రెడ్ కలర్లోకి ఈజీగా వచ్చేస్తుంది, కానీ లోపల మాత్రం చాలా పచ్చిగా ఉండిపోతుందండి. సిమ్లో పెడితేనేమో ఆయిల్ ఎక్కువగా పీల్ చేసుకుంటుంది. సో మీడియం ఫ్లేమ్లోనే మనం
కాల్చుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. వీటిని కూడా పల్లి చట్నీతో కానీ టొమాటో చట్నీతో కానీ దేంతో తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా మిగిలిన చేయండి. మిగిలిన అన్నంతో కరకరలాడే పునుగులు ఏ విధంగా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. మన ఇంట్లో మిగిలిపోయిన అన్నంతోటే ఈ పునుగులు చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఎప్పుడన్నా ఇలా మిగిలిపోయినప్పుడు ఈ విధంగా చేసుకొని తినేసేయండి. దీనికోసం 1 కప్ మిగిలిన అన్నం తీసుకున్నాను. దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్ పెరుగు తీసుకుంటున్నాను. కాస్తంత పుల్లగా ఉన్న పెరుగు అయితే చాలా బాగుంటుంది. ఇది అన్నంలో బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి అనేది క్రిస్పీనెస్ ని ఇస్తుందండి. బియ్యం పిండి కూడా వేసేసుకొని కలుపుకోవాలి మరొకసారి. ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి, గోధుమ పిండి బైండింగ్ కోసమని. ఈ పునుగులు అనేవి విరిగిపోకుండా ఉంటాయి. అలాగే సాల్ట్ తీసుకోండి, కాస్తంత సోడా సాల్ట్ కూడా వేయండి. ఇవన్నీ వేసేసుకొని మనం బోండా పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా కలుపుకోండి. తర్వాత ఆయిల్లోకి ఇలా చిట్టి చిట్టి పునుగుల్లాగా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి, సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్. మనం నార్మల్గా చేసే బోండా కంటే కూడా, పునుగుల కంటే కూడా ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. మీ ఇంట్లో మిగిలిపోతే కనుక ఇది కంపల్సరీ ట్రై చేయండి. ఎప్పుడు ఇలాగే చేస్తారు, అంత బాగుంటాయి అన్నమాట టేస్ట్. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకున్నారంటే అంతా సమానంగా వేగిపోతాయి. ఈ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా చేసుకున్న వాటిని మనం పేపర్లోకి కానీ టిష్యూ పేపర్లోకి కానీ తీసుకున్నట్లయితే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన 4th రెసిపీ వచ్చేసి గోధుమ పిండి పునుగులండి. ఇవి కూడా చాలా అంటే చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటాయండి. చేయడం కూడా చాలా ఈజీ అన్నమాట. మనం నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసేసుకోవచ్చు, లేదా అప్పటికప్పుడు కలుపుకొని కూడా చేసేసుకోవచ్చు అన్నమాట. ఏ సైజ్ కావాలంటే ఆ సైజులో చేసేసుకోవచ్చండి. ఎలా చేసుకున్నా కూడా మనకు చాలా క్రిస్పీగా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూద్దాము. దీనికోసం నేను 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకున్నానండి. మనం చపాతీ చేసే పిండి ఉంటుంది కదా, అదే అన్నమాట. చూడండి, మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు బాంబే రవ్వ ఉంటుంది కదా, సూజీ లేదా ఉప్మా రవ్వ, దాన్ని తీసుకోవాలన్నమాట. గోధుమ పిండి 2 కప్పులు అయితే ఉప్మా రవ్వ 1 కప్పు వరకు తీసుకున్నాను. అదే మీరు గోధుమ పిండి 1 కప్పు తీసుకుంటే ఉప్మా రవ్వ 1/2 కప్పు వరకు తీసుకోండి. చూడండి, ఇందులోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కాస్తంత సోడా సాల్ట్ వేసుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి బోండాలు అనేవి బాగా పొంగుతాయండి. చూడండి, ఇప్పుడు ఇక్కడ 1 కప్పు వరకు పెరుగును తీసుకున్నాను. పుల్లటి పెరుగును తీసుకుంటే కనుక మీకు బోండాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే నైట్ కలిపి ఉదయం వేసుకుంటున్నానండి, లేదా అప్పటికప్పుడు మీరు కలిపైనా పెట్టుకోవచ్చు. ఎలా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పెరుగు అనేది పిండిలో బాగా కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మనం పిండిలోకి పెరుగు కలిసిపోయాక వాటర్ కనుక పడుతుందని మీకు అనిపిస్తే కనుక అప్పుడు వాటర్ వేసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఈ పిండిని మనం మధ్యన ఎంత బాగా చేస్తే మనకి బోండాలు అనేవి అంత బాగా వస్తాయండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని కలుపుకోవాలి. చూడండి, మనకైతే బోండా పిండి అనేది పర్ఫెక్ట్గా కలిసిపోయింది. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. కడాయిలో ఆయిల్ తీసుకొని మనం చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలండి. మీరు ఏ బోండా చేసుకున్నా కూడా
మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా బాగా కాలుతాయండి, లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతాయి. మీకు ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజులో ఈ బోండాలు అనేవి చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి మైదా పిండి అనేది వాడలేదు, అన్నీ హెల్త్కి మంచిగా ఉన్న వాటితోనే చేసామండి. సో మీకు ఈ బోండా రెసిపీస్ అనేవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ బోండా రెసిపీస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.